पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः ఎసోటరిక్ ఆస్పెక్ట్స్లో మనం ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్ గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. దాంట్లో మనం చదువుకున్నటువంటి విషయం ఏంటంటే వేరియస్ ట్రయాంగిల్స్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. వాటి యొక్క కాంబినేషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. దర్ ఇస్ వన్ ట్రయాంగిల్ లియో సాటర్న్ శంబళ అండ్ అనదర్ ట్రయాంగిల్ స్పైసెస్ యురేనస్ హైరార్కీ. ఫర్ థర్డ్ ట్రయాంగిల్ ఇస్ క్యాప్రికార్న్ మెర్క్యూరీ హ్యుమానిటీ. ఈ మూడు ట్రయాంగిల్స్ గురించి మనం చదువుకుంటూ వస్తున్నాం. సో ట్రయాంగిల్ 3 depicts the interplay of three streams of force which in this particular world cycle condition and basically influence ordinary humanity. సో థర్డ్ ట్రయాంగిల్ గురించి మనకు చెప్తున్నారు. సో థర్డ్ ట్రయాంగిల్ ఏంటంటే క్యాప్రికార్న్, మెర్క్యూరీ అండ్ హ్యుమానిటీ. ఇది థర్డ్ ట్రయాంగిల్. దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు ప్రస్తుతం. ఈ ట్రయాంగిల్ ఎక్కువగా ప్రస్తుతం మన మానవ జాతి మీద ఎక్కువ ప్రభావం చూపుతోందండి అని చెప్తున్నారు మనకి. సో ఆర్డినరీ హ్యుమానిటీ మీద అంటే సామాన్య మానవులుగా అంటే కొద్ది గొప్ప సాధన చేసుకోవడం, అసలు సాధన లేకుండా ఉంటున్నటువంటి వాళ్ళు, సాధన మొదలుపెట్టినటువంటి వాళ్ళు, ప్రొబేషనరీ పాత్రలో ఉన్నటువంటి వాళ్ళందరి మీద ఈ ట్రయాంగిల్ ఎక్కువ ప్రభావం చూపుతుంటుంది. ఏంటి? క్యాప్రికార్న్, మెర్క్యూరీ, హ్యుమానిటీ. ఈ మూడు ఒక ట్రయాంగిల్. అంటే ఫర్గెట్ నాట్ దట్ humanity itself sometimes a great center in the life of the planet Logos. Planet Logos లో humanity is the great center. మానవ జాతి ఇది ఫోర్త్ కింగ్డమ్, ఫోర్త్ సెంటర్గా ప్లానెట్ లోగస్లో రిప్రజెంట్ అవుతుందని చెప్పి మనకి ఇందులో చెప్పారు కాస్మిక్ ఫైర్లో. సో ఇట్స్ ఏ గ్రేట్ సెంటర్. సో మానవుడి మీద ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంటుంది. మానవుడి యొక్క కర్తవ్యం అనేటువంటిది భూమి మీద ఎక్కువగా వర్తిస్తుంటుంది. ఈ రెండు విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మిగిలిన వాళ్ళు వేరు, మానవుడు వేరు. కొద్ది గొప్ప సాధన చేసుకుంటున్నటువంటి వాడి కర్తవ్యం ఎక్కువగా ఉంటుంది. సాధన లేకుండా తన పాటి తను జీవిస్తున్నటువంటి కర్తవ్యం తక్కువగా ఉంటుంది. చక్కగా ప్రేయర్ చేసుకుంటున్నట్ట, చక్కగా పూజ చేసుకుంటున్నట్ట, ఏదో వీరున్నప్పుడల్లా గుడికి గోపురానికి వెళ్ళొస్తున్నట్ట అంటే వాడి మీద కర్తవ్యం ఎక్కువగా ఉంటుంది. అందరూ జీవిస్తున్నట్టు వాడు జీవిస్తానంటే కుదరదు. వాళ్ళందరూ అలా ఒప్పుకున్నప్పుడు నన్నెందుకు ఒప్పుకోరంటే ఒప్పుకోరు. బాధ్యతగా ఉండేవాడు బాధ్యత ఇంకాస్త పెంచుకుంటూ ఉండేట్టుగా వాడు జీవించాలి. కానీ మామూలు వాడు జీవిస్తున్నట్టు నేను జీవిస్తానండి అంటే కుదరదు. వాడికి పనిష్మెంట్స్ ఉంటాయి అలా జీవిస్తే. Capricorn connotes density, firm foundation, concretization, the mountain of karma that holds down. ఏమంటున్నారు? Capricorn అనేటికి connotes density, firm foundations. ఒక పెద్ద భవనం నిర్మించాలంటే ఫౌండేషన్ ఎంత గట్టిగా ఉండాలంటే, కొండెక్కాలంటే వీడు కాళ్ళలో గ్రిప్ ఎంత గట్టిగా ఉండాలి. కాళ్ళలో గ్రిప్ గట్టిగా లేకపోతే కొండెక్కలేడు, తేలిపోతాడు. తెలిసి వాడికి ప్రత్యేకంగా ఈ కేదార్నాథ్ వెళ్ళాలంటే చాలా పకడ్బందీగా ఉండేటువంటి చెప్పులు ఇవన్నీ, కర్ర ఇవన్నీ పట్టుకుని వాడు ఎక్కుతాడు. కనుక ఫర్మ్ ఫౌండేషన్. క్యాప్రికార్న్ అనేటువంటిది ఉపదేశం పొందాట అంటే వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం సాయంత్రం 6 గంటలకు ప్రార్థన మానడండి. అటువంటి వాడికి ఉపదేశం. ఇప్పుడు ఒకసారి పూజ చేసి ప్రేయర్ చేసేటువంటి వాడికి ఉపదేశం ఉంటుంది, నడుస్తుంటుంది వాడి జీవితం. కనుక ఫర్మ్ ఫౌండేషన్ ఉంటుంది క్యాప్రికార్న్ వలన. తర్వాత కాంక్రిటైజేషన్, భౌతికత్వము, భౌతిక స్వరూపం ఇదంతా కూడా ఏర్పడుతూ ఉండడం, ఇదంతా కూడా
అంటే భవన నిర్మాణములు వాటన్నిటి కూడా క్యాప్రికార్న్ చిహ్నం. అందు గురించి కాంక్రిటైజేషన్ ఇదంతా కూడా అందిస్తుంది మనకి. ద మౌంటైన్ ఆఫ్ కర్మ దట్ హోల్డ్స్ డౌన్ ది స్ట్రగ్లింగ్ సోల్, ఆర్ ద మౌంటైన్ ఆఫ్ ఇనిషియేషన్ విచ్ మస్ట్ ఈవెన్చువల్లీ బి క్లైంబ్డ్ అండ్ సర్మౌంటెడ్. మౌంటైన్ ఆఫ్ కర్మే అన్నది దట్ హోల్డ్స్ డౌన్ ది స్ట్రగ్లింగ్ సోల్. వీడికి కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుందండి. ద మౌంటైన్ ఆఫ్ కర్మ అన్నారు. అంటే మామూలు వాడికి కర్మ వేరు, వీడిది కర్మ వేరండి అని చెప్తారు. అంటే మామూలు వాడికి పొద్దు నుంచి రాత్రి దాకా ఉండేటువంటి దినచర్య వేరుగా ఉంటుంది, సాధకుడి యొక్క దినచర్య వేరుగా ఉంటుంది. నిజానికి మామూలు వాడి సంపాదన ఎక్కువగా ఉండవచ్చు, సాధకుడి సంపాదన తక్కువగా ఉండవచ్చు. అయినా వీడి దినచర్య చాలా టైట్ఫుల్గా ఉంటుంది. వాడికి ఖాళీగానే ఉంటాడు వాడు. వీడికన్నా బాగా ధనం సంపాదించాడు, ఊరిని ఏం పని ఉండదు అనుకోండి. ఊరిని వాడు పొద్దున్న సాయంత్రం ఊరిని కూర్చోవడమే, బిజినెస్ అంతా వేరేవాడు చూసుకుంటాడు, ఊరిని జస్ట్ అంతే. కానీ సాధకుడికి దినచర్య చాలా టైట్గా ఉంటుంది, చాలా ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఉంటాయి, వీడికి పనులు ఎక్కువగా ఉంటుంటాయి, ఇవన్నీ ఉంటుంటాయి. అది ఇద్దరిది తేడా. గురించి వీడికి ఎక్కువగా వీడికి దినచర్యలో వీడి కార్యక్రమాలు ఎక్కువగా ఉంటుంటాయి, వాడికి పెద్దగా కార్యక్రమాలు ఉండవు వాడికి, సామాన్య మానవుడికి. దీని అన్నారంటే మౌంటైన్ ఆఫ్ కర్మ దట్ హోల్డ్స్ డౌన్ ద స్ట్రగ్లింగ్ సోల్. సో ఆర్ ది మౌంటైన్ ఆఫ్ ఇనిషియేషన్ విచ్ మస్ట్ ఈవెన్చువల్లీ బి క్లైంబ్డ్ అండ్ సర్మౌంటెడ్. మౌంటైన్ ఆఫ్ ఇనిషియేషన్ అన్నది అంటే పైకి ఊర్ధ పురోగతి సాధింపబడుట అంటున్నది మకర రాశిలో వీడికి ఇనిషియేషన్ అంటున్నది అందివ్వబడుతుంది. సో మౌంటైన్ ఆఫ్ ఇనిషియేషన్ అన్నది డిసెంబర్ 23 నాడు వీడికి మౌంటైన్ ఆఫ్ ఇనిషియేషన్ అంటున్నది అవుతుంది చక్కగా. వీడు ఈ మకర రాశిలో ఊర్ధగమనముగా ప్రయాణిస్తాడు. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏంటి? ఊర్ధగమనముగా ప్రయాణించడానికి కావాల్సినటువంటి ప్రారంభం అంటున్నది అక్కడ అవుతుంది వాడికి. సో దట్ ఈస్ కాల్డ్ మౌంటైన్ ఆఫ్ ఇనిషియేషన్ విచ్ మస్ట్ ఈవెన్చువల్లీ బి క్లైంబ్డ్. సాధకుడుగా అనుకున్నాడు, ఉత్తిష్టాన్ని అరధార్థుల ప్రాణం మొదలెట్టాడు. ఎప్పుడు చెప్పాడు? విశ్వామిత్రుడు వెంట వచ్చినటువంటి శ్రీరాముడికి ఉత్తిష్టాన్ని అరధార్థుల ఉంది, కానీ అయోధ్యలో పడుకున్నటువంటి శ్రీరాముడికి లేదు ఉత్తిష్టాన్ని అరధార్థుల. అంటే ఒక ప్రోగ్రామింగ్ అన్నటువంటిది వీడికి స్టార్ట్ అయింది ఇక్కడ. సాధకుడిగా ఉంటున్నటువంటి వాడికి ఒక గురువు మార్గంలో జీవితం అంటున్నది గడపడం ప్రారంభమైనటువంటి వాడికి ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది. వాడికి మౌంటైన్ ఆఫ్ ఇనిషియేషన్ అంటుండేది ఇస్తాడు. Eventually be climbed and surmounted. It signifies, therefore, the great force of liberation. ఏంటంటే గ్రేట్ ఫోర్స్ ఆఫ్ లిబరేషన్ అంటుండేది ఉంటుంది. కొండ మీద ఉంటుంది, దానిలో కాబ్రికార్న్లో దెర్ ఇస్ గ్రేట్ ఫోర్స్ ఆఫ్ లిబరేషన్ ఉంటుంది. ఇది అస్తమానం కొండ మీద వెళ్ళినటువంటి దేవుడిని దర్శించుకోవడం అంటే ఏం లేదు, మకర రాశిని సేవించడం అంటుండేది అక్కడ అర్థం. కొండ మీద ఉన్నటువంటి దేవుడు ఏంటి అక్కడ విశిష్టత అంటే అక్కడ మకర రాశి ఎక్కువ ఇది చూపుతుంది. దాని ఏంటంటే గ్రేట్ ఫోర్స్ ఆఫ్ లిబరేషన్ విచ్ both drives into experience and brings experience to an end. Drives into experience and brings experience to an end. రెండు పనులు అవుతుంటాయి. డ్రైవ్స్ ఫోర్స్ డ్రైవ్స్ ఇంటూ ఎక్స్పీరియన్స్. వీడు దేనికి వీడు వెళ్ళబడుతుంటే ఆనందమయ లోకంలో జీవించడం, దాన్నే వైకుంఠము అన్నారు. డ్రైవ్స్ ఇంటూ ఎక్స్పీరియన్స్ ప్లేన్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ ద ప్లేన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ప్లేన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్న ఆనందమయ లోకం అన్నది. ఇక్కడ ఏముండదు, ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే వీడు ఇదన్నీ చేస్తే ఏదైతే పొందుతాడో అది అక్కడ ఉంటూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ప్లేన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆనందమయ లోకము అన్నారు దాన్ని. అది అండ్ బ్రింగ్స్ ఎక్స్పీరియన్స్ టు అన్ ఎండ్. ఏంటి ఎక్స్పీరియన్స్ టు అన్ ఎండ్ అంటే ఇంకా దీన్ని మించినటువంటి ఎక్స్పీరియన్స్ ఇంకా పొందవలసింది ఏమీ లేదు. 7 కొండలు ఎక్కి దేవుడిని దర్శించుకున్న తర్వాత ఇంకా అక్కడెక్కడికో వెళ్ళాలి, ఎక్కడెక్కడికో వెళ్ళాలి అని మాత్రం ఆలోచించకండి. ఇట్ ఈస్ ద హయ్యెస్ట్ పాయింట్. అక్కడికి వచ్చావు, అక్కడ కూర్చో అంతే. కూర్చొని అక్కడ సాధన చేసుకోవాడు. ఒకరోజు నిర్ణయిస్తే ఒకరోజు పూర్తిగా అక్కడ చూపించి చక్కగా ధ్యానం చేసుకో. ఆ కొండ మీద విచరిస్తున్నంతసేపు నారాయణ మంత్రాన్ని జపించుకోండి, ఆ నారాయణ స్మరణలో ఉంటూ ఉండండి. ఇది మనకు సాధన హయ్యెస్ట్. దాన్ని మించింది ఇంకేదో ఉందండి, కాదండి ఒకరోజు కొండ, ఒకరోజు ఏదో ఇంకేదో గుడికి వెళ్తాం, అక్కడికి ఇలా విడిపోకండి. మైండ్ అలా పెట్టేసుకోకండి. అక్రమం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి స్థితి అందించడానికి మానవ జాతికి మకర రాశి పనిచేస్తుంది ప్రస్తుతం. అది ఇక్కడ చెప్తున్నారు. మొత్తం మానవ జాతికి మకర రాశి అంటున్నది ఒక ఉత్తమైనటువంటి స్థితి అంటున్నది కల్పింపడానికి ఇది ఏర్పాటు చేసింది. అందుకని అది 7th 7 కొండలు ఎక్కిస్తాడు మనకి. 7 కొండలు ఎక్కిన వాడంటే 7 లోకాలు వీడు చక్కగా
అధిరోహించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసి పెట్టాడు ఆయన అక్కడ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళిపోదాం, ఇంకా దర్శనం తొందరగా అయిపోతే కూర్చోండి కాస్త హాయిగా అక్కడెక్కడ కూర్చొని కాసేపు ధ్యానం చేసుకోవాలి. దీనికన్నా అది అది బ్రింగ్స్ ఎక్స్పీరియన్స్ టు అన్ ఎండ్ అన్నమాట. అది brings experience to an end. From the angle of humanity, this is the major stream of force in this particular triangle at this time. In this particular triangle at this time. Major humanity ki, this is the thing. అందుకే ఎప్పుడు కూడా కొండ మీద ఉన్నటువంటి దేవుణ్ణి దర్శించడానికి ఎక్కువ మానవ జాతి అలా వెళుతూ ఉంటుంది. మీరు అక్కడ కొండ మీద ఉన్నటువంటి దేవుడు అంటే మకర రాశిని సేవించుట. అక్కడ ఇట్ బ్రింగ్స్ ఎక్స్పీరియన్స్ టు అన్ ఎండ్. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాలనిపించదు వాడికి. నిజంగా ఇంకెక్కడికి వెళ్ళాలనిపించకపోవడం అన్నదే కరెక్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాలనిపించకపోవడం అన్నటువంటిది కరెక్ట్. అలా ఉంటుంది అంటే హీఈస్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒకసారి ఒక మంచి బ్రహ్మాండాన్ని భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఇంకేదో హోటల్ ఎందుకు ఇది బాగుంది, చాలా బాగుంది ఇక్కడ, అంతే చాలు, ఇంకా వేరే చోట టేస్ట్ చేయక్కర్లేదు, ఇక్కడ చాలు. అలా ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. అది అందిస్తున్నాడు మకర రాశి హ్యుమానిటీకి. సో దిస్ ట్రయాంగిల్ ఇస్ క్యాప్రికార్న్, మెర్క్యూరీ, హ్యుమానిటీ. సో క్యాప్రికార్న్ ఆ రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ అంటుండేది హ్యుమానిటీకి అందిస్తుంది. మెర్క్యూరీ ఇక్కడ ఏ రకంగా సహకరిస్తుంది అంటున్న పాయింట్ మనకి ఇక్కడ చెప్తున్నారు. మెర్క్యూరీ బ్రింగ్స్ ఇన్ that quick and intuitive mind which interprets experience. Quick and intuitive mind ki em chestante which interprets experience, fosters the growth of the intuition and relates the inner spiritual man to the outer human being in such a way that their future unity of purpose, plan and effort is assured. Mercury em chestunadike ఆ ఎక్స్పీరియన్స్లో ఏదైతే వీడు అనుభవించాడో అది ఇంట్యూటివ్ మైండ్కి అందిస్తుంది. ఎక్స్పీరియన్స్ అంటే విజ్ఞానమయ లోకమునకు పైన ఉన్నటువంటిది ది ప్లేన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నిర్వాణిక్ ప్లేన్ అని అన్నారు దాన్ని. సో నిర్వాణిక్ ప్లేన్లో వీడు ఏదైతే ఇదయ్యాడో అది వీడికి బుద్ధిక్ ప్లేన్లో వాడు అది దర్శింపజేసేట్టుగా చేస్తుంది మెర్క్యూరీ. ఎలా ఉంది అంటే చాలా, అంటే ఇప్పుడు బుద్ధిమయ లోకాల్లోకి అది తెచ్చుకుంటున్నాడు. చాలా బాగుందండి అసలు. నిజంగా కొండ మీదకి వెళ్ళిన తర్వాత నిజం సార్, నేను చెప్తున్నాను, ఎప్పుడూ అటువంటి ఎక్స్పీరియన్స్ నేను పొందలేదండి. అంత బాగుంది సార్ అక్కడ. ఏం బాగుంది సార్, జనాలు బాగా ఉంటారు. లేదు సార్, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ అవ్వండి, మీకే తెలుస్తుంది, నేను చెప్పకాలే నా పదాల్లో అంటాడు. సో అది వీడు పదాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడంలో ఇక్కడ ఇంట్యూషన్ అంటుండేది, అంటే బుద్ధిమయ లోకాల్లోకి మెర్క్యూరీ దాని యొక్క అనుభూతి అంటుండేది నిలిపి ఉంచుతున్నాడు అక్కడ. అక్కడ ఉండండి, అక్కడ నిద్ర, ఉదాహరణకు మన నిద్రలో మనం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. మనం చాలా మెరుగు వచ్చేసిన తర్వాత మనం మామూలుగా ఉంటుంటాం. చాలా బాగుంది సార్ కళ అంటాడు. అది దాన్ని మనకి ఆ కొండ మీద మనం ఏదైతే దర్శించామో అది నిత్య జీవితంలోకి, దినచర్యలోకి అది తీసుకొచ్చి మనకు అందించుతున్నటువంటి మెర్క్యూరీ ఇక్కడ. అంటే వీడు అక్కడికి కొండకి వెళ్ళొచ్చిన తర్వాత, కొండ దిగి వచ్చిన తర్వాత ఎవరిని చూసినా సరే ఒక ప్రేమ భావం అంటున్నది వీళ్ళలో కలుగుతుంది, చూసుకోండి అని అన్నాడు. ఎవరిని చూసినా సరే ఇంతకుముందు ద్వేషించేటువంటి వాడు వాడికి కూడా కొంచెం ప్రసాదం పెడదాం, ఏం పర్వాలేదు ఏదో ఉండని అలా ఏదో అనిపిస్తుంది. ఏంటంటే వాడికి ఇప్పుడు తెచ్చినటువంటి ప్రసాదం 10 మందికి మంచినవాడు, ఆ 11 వాడు కూడా ఇచ్చేది. దట్ మీన్స్ వాట్, ఎక్స్పీరియన్స్లో వీడు ఏదైతే పొందాడో అది కింద ప్లేన్స్లో అది వెలుగు అన్నటువంటిది లోవర్ ప్లేన్స్లోకి అది అందివ్వబడుతుంది. ఆ ప్లేన్కి ఆ ప్లేన్, ఈ ప్లేన్కి ఈ ప్లేన్ లేదు. అది చెప్తున్నారు. ఆ రకంగా మనకి మెర్క్యూరీ అక్కడ సహకరిస్తాను. And relates the inner spiritual man to the outer human being in such a way that their future unity of purpose, plan, effort is assured. Purpose, plan, effort మూడిటిని ఇది మనకి అంటే కొండకి వెళ్ళొస్తే పర్పస్, ప్లాన్, ఎఫర్ట్ ఈ మూడు కూడా యునైట్ అయిపోయి చక్కగా నిలబడుతుంది. మెర్క్యూరీ ఏం చేస్తాడంటే వీడి లోపల ఉండి వీడు ఏదైతే దర్శించాడో అక్కడి నుంచి వీడికి పర్పస్, ప్లాను, దానికి కావాల్సిన ఎఫర్ట్ ఈ మూడు కూడా వీళ్ళు ఒక ఒక కార్యక్రమం నిర్వహణకు ఆ మూడు వినియోగపడేట్టు చేసుకుంటాడు. వీడు ఏ పర్పస్కి అయితే వీడు పుట్టాడు, ఏంటి వీడి ప్లాను, వీడి ఎఫర్ట్ అటువైపుగా పెట్టేటట్టుగా చేసి పెడుతుంటాడు. అంటే వీడు ఏ పని చేసినా
ఒక చక్కటి పర్పస్ఫుల్గా చేస్తుంటాడు, ఒక చక్కటి ప్లానింగ్ ఉంటుంది, ఒక చక్కటి ఎఫర్ట్ ఉన్నట్టు. సో మెర్క్యూరీ వీడికంటే ప్లేన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వైకుంఠ లోకం, వైకుంఠంలో ఉన్నది భూలోకానికి అందించేటువంటి వాడు నారదుడు. దీనికి నారదుడు వీళ్ళందరికీ ఇనిషియేషన్ ఇచ్చేటువంటి వాడు. మెర్క్యూరీ యొక్క స్వరూపం నారదుడు. నారదుడు మన పురాణాల్లో నారదుడు, మనకి ఇక్కడ భాషలో మెర్క్యూరీ. అది అందుగురించి ఏంటి పర్పస్, ప్లాన్, ఎఫర్ట్. ఒకవైపుగా అంటే ఎటువైపుగా అంటే ప్లేన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వైపుగా ఈ మూడు తీసుకెడుతుంటాడు. నారదుడు ఏం చేస్తాడు, భూమి మీద చరిస్తున్నటువంటి వాడిని, అక్కడిక్కడ తిరుగుతున్నటువంటి వాడిని ఆ పైన రెండు వాడితో అనుసంధానం చెందేట్టుగా చేస్తుంటాడు నారదుడు. అది effort is assured. Mercury brings about those changes in mental perception which eventually enable humanity to act as the mediating interpretation between the higher worlds and the three lower kingdoms in nature. మెర్క్యూరీ ఏం చేస్తుంది, హయ్యర్ వరల్డ్స్కిను త్రీ లోవర్ కింగ్డమ్స్ ఇన్ నేచర్కిను ఒక చక్కటి అనుసంధానం అంటుంది. అది ఈజ్ ద మధ్యవర్తి, మధ్యకర్త. అది వీడికి అందిస్తుంటుంది మెర్క్యూరీ. మెర్క్యూరీ బ్రింగ్స్ అబౌట్ దోస్ చేంజెస్ ఇన్ మెంటల్ పర్సెప్షన్. వీడి యొక్క ఇంతకుముందు వాటిని చూస్తే వీడికి కలగనటువంటి ప్రేమ లేదా వాటికి ఇదే వీడికి చక్కగా ఆ ఊర్ధ్వలోకాల్లో ఉంటుండేది, అధోలోకాల్లో ఉన్నటువంటి వాటికి అందించుట అన్నటువంటి దానికి మెంటల్ పర్సెప్షన్ అటువంటిది ఇంప్రూవ్ చేస్తుంది వీడికి. ఇంతకుముందు మెంటల్ పర్సెప్షన్ ఎలా ఉండదంటే నేను నాది, ఇంక వేరే వాడి సంగతి అంటున్నదిగా లేదు. వీడికన్నా త్రీ లోవర్ కింగ్డమ్స్కి ఒక హయ్యర్ టచ్ అంటున్నది అందివ్వడానికి వీడు పనిచేయడం అంటున్నది మెర్క్యూరీ ప్రధానంగా పనిచేస్తుంటారు. సో మన క్యాప్రికార్న్ ఎలా పనిచేస్తుందో చెప్పారు. మెర్క్యూరీ ఆ రకంగా పనిచేస్తూ వీడికి హ్యుమానిటీకి చాలా దగ్గరగా తీసుకెళ్తాం. హ్యుమానిటీకి దగ్గరగా పనిచేస్తుంది. మెర్క్యూరీ ఏం చేస్తుందంటే పైన కొండ మీద ఉన్నాడు, వాడి దగ్గర పద అన్నటువంటిది చేస్తుంది. పైన కొండ మీద గడ్డి వచ్చిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ అన్నటువంటిది లోవర్ ప్లేన్స్లో తీసుకొచ్చి వీడి యొక్క పర్పస్, ప్లాన్, ఎఫర్ట్ ఇవన్నీ కూడా చక్కగా వర్తింపడుతుండడం. ఆ హయ్యర్ హ్యాపీనెస్ ఏదైతే వీడు పొందాడో అది వీడికి ఎప్పటికీ అలా గుర్తుండిపోయేటట్టు చేస్తుంది. గుర్తుండిపోయేటట్టు చేసేటికి ఏం చేస్తాడు వీడు, మళ్ళా కొండకి వెళ్దాం అంటే భావం వీడిలో కలుగుతాం. అది చేసి పెడుతుంటాడు మెర్క్యూరీ. Thus, Mercury institutes the threefold activity of this center in the body of heavenly man, which we struggle to perceive and comprehend, and which we regard as forming the three phases of the mind. దీన్ని ఈ వర్క్ని త్రీ ఫేజెస్ ఆఫ్ ది మైండ్గా చెప్పారు మెర్క్యూరీ యొక్క యాక్టివిటీని. అండ్ ఫస్ట్ వన్ ఏంటి, ది అబ్స్ట్రాక్ట్ మైండ్. నెంబర్ 2 ఇస్ ది సన్ ఆఫ్ మైండ్. నెంబర్ 3 ఇస్ ది కాంక్రీట్ మైండ్. అబ్స్ట్రాక్ట్ మైండ్ అన్నారు ప్యూర్ మనస్ అన్నారు. సన్ ఆఫ్ మైండ్ని సోల్, మానసపుత్ర అన్నారు. థర్డ్ అన్నారు కాంక్రీట్ మైండ్ని మెంటల్ బాడీ అన్నారు. అండ్ దేర్ కరస్పాండెన్స్ ఇన్ సబ్స్టెన్స్ ఎనర్జీ, ది రైట్ ఐ, ది లెఫ్ట్ ఐ, ది థర్డ్ ఐ. వీటిని మనకు కరస్పాండెన్స్గా చెప్పినప్పుడు ఈ మూడుగా చెప్పారు, 3 ఐస్గా చెప్పారు వీటిని. ఏంటి దీని అన్నారు, అబ్స్ట్రాక్ట్ మైండ్ అన్నారు, ప్యూర్ మనస్సు. ది సన్ ఆఫ్ మైండ్ సోలు, మానసపుత్ర. ది కాంక్రీట్ మైండ్. కాంక్రీట్ మైండ్ అంటే మెంటల్ బాడీ. మెంటల్ బాడీ వీడికి ఏం సార్ మీరు కొండ మీద వచ్చారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి అంటే వీడు కొన్ని పదాల్లోకి తీసుకొచ్చి చాలా బాగుంది సార్, అక్కడ అరేంజ్మెంట్స్ చాలా బాగుంది, చాలా ఇదిగా ఉంది అంటుంటే వీడు స్మరించుకుని వీడు చెప్తుంటాడు చూసారా, అదంతా వీడు మెంటల్ బాడీకి సంబంధించినటువంటిది. దీనికి పైన ఇంకొక ప్లేన్ ఉంది వీటిలో, దాన్ని ఏమన్నారంటే ది సన్ ఆఫ్ మైండ్ అన్నారు, సోల్, మానసపుత్ర అన్నారు. పదాల్లోకి అందడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం ఒకటి పైన ఉందండి, దాన్ని ఏమన్నారంటే మానసపుత్ర అన్నారు. అంటే అక్కడి నుంచి భగవంతుని చూస్తుంటాడు. లేదా వీడు మామూలుగా ఉన్నటువంటి వాడు ఆ ప్లేన్లో వీడు మెర్జ్ అయిపోతాడు, వీడు అక్కడికి వెళ్ళి. దాన్ని సోల్ లెవెల్ అన్నారు, మానసపుత్ర అన్నారు. సో అక్కడ వర్తించేటువంటి మైండ్ అలా ఉంటుంది అన్నమాట. దాన్ని కూడా మైండ్ ప్రిన్సిపల్గా చెప్పారు. ఇంకొంచెం మామూలుగా మనం ఇంకొంచెం బెటర్గా అర్థం చేసుకోవాలంటే ఆత్మ, బుద్ధి, మనస్సు, ఇది ఒక ట్రయాంగిల్ మనం గతంలో చెప్పుకోవాలి. ఈ ఆత్మ, బుద్ధి, మనస్సు అంటుంటే ట్రయాంగిల్లో మనం ఒక లెవెల్లో అంటే మనస్సు అంటుండే లెవెల్లో ఉండి మనం పని చేస్తుండడం అంటున్నది ఒకటి ఉంటుంది. ఆత్మ లెవెల్గా ఉండి అక్కడ దర్శించుకోవడం అంటున్నది ఒకటి. బుద్ధిమయ లోకాల్లో దర్శించుకోవడం.
సో ఇక్కడ మనస్ అన్నటువంటిది ది మైండ్ ప్రిన్సిపల్ అన్నటువంటిది 3 ప్లేన్స్ గా చెప్పారు. లోవర్ మా ఒక మెంటల్ బాడీగా ఉన్నటువంటిది అక్కడ వాడు దిగడం, వాడు ఏదో కార్యక్రమం, వాడు చక్కటి ఒక ఎక్స్పీరియన్స్ అన్నటువంటిది పొందుతున్న ఇది. దీనికి పైన వీడు సోల్ లెవెల్లో ఒక ఎక్స్పీరియన్స్ అన్నటువంటిది పొందుతాడు. సోల్ లెవెల్లో పొందేటువంటి ఎక్స్పీరియన్స్ అది కూడా మైండ్ ఒక హయ్యర్ ఆస్పెక్ట్గా చెప్తాం అన్నమాట. ఎందుకంటే కనుక సోల్గా చెప్పబడినటువంటి విషయాన్ని, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎక్స్పీరియన్స్ అంటుంది, అంటే ఆ రుచి అంటుంది వీడు మనసులో నిలబడి ఉంది. అది సోల్ లెవెల్లో రిజిస్టర్ అయి ఉంటుంది. మళ్ళా వాడు ఆ రుచి అంటున్నది ఎక్కడో మళ్ళా పలానా చోట్లోనో లేదా మళ్ళా ఇంకొకసారి ఎప్పుడు వెళ్ళిన ప్రతిసారి కాదు, ఒకానొకసారి మళ్ళీ ఆ టచ్ వీడు పొందుతూ ఉంటాడు. అంటే ఎందుకంటే వీలైనంత వరకు మామూలుగా జీవించేస్తుంటాడు కాబట్టి ప్రతిసారి ఆ టచ్ వీడు దొరకకపోవచ్చు. ఏదో సేవకి వెళ్ళాను సార్, ఒళ్ళంతా ఇదైపోయింది సార్, కళ్ళు చెమర్చాయి, ఎంత అద్భుతమైనటువంటి దర్శనం అంటే అది అంటాడు. అంటే దట్ ఈస్ ఆల్ హీ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ సోల్. ఇన్ని కూడా మెంటల్ ప్లేన్లో ఎక్స్పీరియన్స్ అవుతాడని అనుకోకండి, అది సోల్ లెవెల్లో వాడు ఎక్స్పీరియన్స్ అయ్యాడు. మైండ్ మెంటల్ బాడీలో ఎక్స్పీరియన్స్ అయినటువంటిది ఒక లెవెల్, దీనికి పైన సోల్ లెవెల్ వాడు ఎక్స్పీరియన్స్ అవుతాడు. దాన్ని ఏమన్నారంటే మానసపుత్ర అన్నారు, ది సన్ ఆఫ్ మైండ్ అన్నారు. అంటే లేదా కొందరు ఏ లెవెల్లో ఎక్స్పీరియన్స్ అవుతారంటే మామూలుగా జీవించేటువంటి వాళ్ళందరూ కూడా ఈ మెంటల్ బాడీ లెవెల్లో ఎక్స్పీరియన్స్ అవుతారు. కొందరు ఇలాంటి దైవాన్ని ఆరాధించడం వీటిలో ఉన్నప్పుడు దైవ దర్శనం అంటుంది అయిన వాడికి వీడు సన్ ఆఫ్ మైండ్ లెవెల్లో వీడికి అవుతుంది. ప్రజ్ఞామయ లోకంలో దైవ దర్శనం అంటుంది వీడు పొందుతాడు. అక్కడ కూడా మెర్క్యూరీనే వీడికి అనుసంధానం చేసి పెడుతున్నట్టు. దీనిపైన ఉండేటువంటిది ఏమన్నారంటే అబ్స్ట్రాక్ట్ మైండ్ అన్నారు. అంటే మైండ్ యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థితి అది. సోల్కి ఒక ఎక్స్పీరియన్స్ అంటుండే దించేది ఈ మానసపుత్ర. మానసపుత్ర నుంచి పైకి ఇంకొంచెం పైకి రండి, లేదా ఇంకా దీన్ని మనం పేర్ల రూపంలో వద్దాం, మనకు కొంచెం ఈజీగా అర్థం. మామూలుగా జీవించేటువంటి వాళ్ళు అంటే ఒక మంచి సాధకులు, ఋషులు, వీళ్ళందరూ ఒక లెవెల్, నేనంతా మెంటల్ బాడీ. దీనికి పైన మానసపుత్రులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, సనక సనందన సనత్ కుమార్ సనత్ సుజాతులు వారు. వీళ్ళు మానసపుత్రులు, వాళ్ళు సన్ ఆఫ్ మైండ్ లెవెల్లో వాళ్ళు అర్థం, వాళ్ళు దర్శిస్తారు. దీనిపైన ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని అన్నారు అబ్స్ట్రాక్ట్ మైండ్ అన్నారు వాళ్ళు. అంటే ఈ లెవెల్లో ఉన్నటువంటి వాడు కూడా అక్కడ దాకా వెళ్ళాడు, దర్శనం అవ్వలేదు, వాడు డోర్ వేసేసి పెట్టేశాడు. వాడు ఎందుకు డోర్ వేసి పెట్టేశారంటే నిజానికి పరమాత్మ దర్శించడానికి ఈ లెవెల్ కాదని పైన ఇంకొక లెవెల్ ఉందండి, అక్కడ దర్శనపడేది వేరు. ఇక్కడ ఈ లెవెల్లో దర్శనపడేది వేరు, అక్కడ దర్శనపడేది వేరు. అబ్స్ట్రాక్ట్ మైండ్ తోటి పరమాత్మని దర్శించుకోవడం అంటున్నది వేరు. సోల్ లెవెల్లో దర్శించుకుంటూ ఎన్నాళ్ళైనా అలానే ఉంటాయి ఎట్లా అని చెప్పి డోర్ వేస్తాడు ఆయన. మీరు ఇంకా హయ్యర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్కి రండి. నేనంటే ఏంటో తెలుసుకోవడంలో అబ్స్ట్రాక్ట్ మైండ్కి వచ్చి అర్థం చేసుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఉన్న సోల్ లెవెల్లోనే వచ్చి దర్శించుకుంటామంటే మీకు డోర్స్ వేయబడి ఉంటాయి ఎప్పటికీ కూడా. అది కాదు, దానిపైన ఇంకొక లెవెల్ ఉంది, అది మీకు అందించడానికే ఈ స్థితి అంటున్నదిగా మనకి వస్తుంటాయి కథలు. దాన్ని ఏమన్నారంటే అబ్స్ట్రాక్ట్ మైండ్ అన్నారు, ప్యూర్ మనస్సు అన్నారు దాన్ని. అంటే ఇంకా ఈ మాంసపుత్ర ఉన్నటువంటి స్థితి కన్నా పైన ఇంకొక స్థితి ఉంది. ఆ స్థితి ఏంటిదంటే ప్యూర్ మనస్సు అన్నది, పూర్ణమైనటువంటి మనస్సు. అది నారదుల వారుగా మనకు తెలుసుకోవచ్చు. పూర్ణ అంటే అందు గురించి నారదుడే, దానికి పైన ఇంకా ఎవరంటే పరమాత్మ. ఇంకా పరమాత్మ తర్వాత మనకు అందించేటువంటి వాడు నారదుల వారు. అందుకని అబ్స్ట్రాక్ట్ మైండ్ లెవెల్లో ఇచ్చాడనమాట నారదుల వారు మొత్తం అంతా కూడా. ఎవరికి? సోల్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి, మాంసపుత్ర లెవెల్లో ఉన్నటువంటి వాడికి అబ్స్ట్రాక్ట్ మైండ్ లెవెల్లో ఇచ్చాడు విషయం అంతా కూడా. అబ్స్ట్రాక్ట్ మైండ్ లెవెల్లో వీడికి ఇనిషియేషన్ అటువంటిది ఇచ్చాడు అన్నాడు నారదుల వారు. అందు గురించి వ్యాసుల వారు వీళ్ళందరూ కూడా సోల్ లెవెల్, వాళ్ళందరూ మాంసపుత్ర లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా. అది కాకుండా ఇంకొక లెవెల్ ఉందండి, ఆయన అర్థం చేసుకోవాలంటే ఈ లెవెల్లో నీకు కొంతే బోధపడతాడు ఆయన, దానికి పైన ఇంకో లెవెల్ ఉంది, దానికి నీకు ఇనిషియేట్ చేస్తానని చెప్పి భాగవతోపదేశం. కనుక సరస్వతి నది ఒడ్డున భాగవతోపదేశం, త్రివేణి సంగమం, ఏంటివన్నీ అంటే ఆ లెవెల్కి సంబంధించినటువంటిది
సోల్ లెవెల్గా మాంసపుత్ర లెవెల్లో ఉన్నటువంటి వాడికి అబ్స్ట్రాక్ట్ మైండ్ లెవెల్లో అంటున్నది అందించడానికి అక్కడ చేసినటువంటి ఉపదేశం. మామూలుగా ఉన్నటువంటి ఉపదేశం కాదు అది అసలు. వేదవ్యాసుల వారు ఎంత మహానుభావులు, చాలా మహానుభావులు. ఆయనకు ఉపదేశం ఇచ్చినటువంటిది ఏ లెవెల్? అక్కడ లెవెల్, అబ్స్ట్రాక్ట్ మైండ్ లెవెల్ అన్నమాట. అది మెర్క్యూరీ చేసిన ఇచ్చినటువంటి. సో దెర్ ఆర్ 3 స్టేజెస్ ఇది. అండ్ దేర్ కరస్పాండెన్స్ ఇన్ సబ్స్టెన్స్ ఎనర్జీ. అది 3 సబ్స్టెన్స్ ఎనర్జీగా మనం చెప్పినప్పుడు రైట్ ఐ, లెఫ్ట్ ఐ, థర్డ్ ఐ. ఇవన్నీ మనం రైట్ ఐ ఏంటి, ఏది సూచిస్తుంది, లెఫ్ట్ ఐ ఏది సూచిస్తుంది, అన్నీ కూడా మనం చెప్పుకోకర్లేదు. మీకు ఆల్రెడీ మీకు అవన్నీ అర్థం అయిపోయి ఉంటుంది. ఇన్ దిస్ పర్టికులర్ వరల్డ్ సైకిల్ ఇట్ ఈస్ క్యాప్రికార్న్ విచ్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద మూమెంట్ ఆఫ్ క్రైసిస్. సో ప్రస్తుతం క్యాప్రికార్న్ అంటున్నది విచ్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద మూమెంట్ ఆఫ్ క్రైసిస్, ఏ క్రైసిస్ ఆఫ్ ఇనిషియేషన్ ప్లస్ ఏ క్రైసిస్ ఆఫ్ డిస్ట్రక్షన్. ఇది క్రైసిస్ అంటున్నది ఒకటి క్రియేట్ చేస్తుంది క్యాప్రికార్న్. సో అన్ని దేశాలు క్యాప్రికార్న్ వైపు చూస్తూ ఉంటాయి, బాగా తెలుసుకోండి. క్యాప్రికార్న్ కూడా తెలియదు తన యొక్క కర్తవ్యం అంటున్నది భూమి మీద మొత్తం సమస్త మానవ జాతికి ప్రధానంగా ఉంది అంటున్నది కూడా తెలియదు ఒక్కొక్కసారి. అంటే మకర రాశి ఏ దేశాలనైతే ప్రధానంగా రూల్ చేస్తుంటుందో ఆ దేశాల వైపు మిగిలిన అన్ని దేశాలు చూస్తుంటాయి. అందుకని ఉదాహరణకి ఒక కాలనీలో ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, బిజినెస్ వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కానీ ఒకానొక ఇంటి మీద మాత్రం వాళ్ళందరి దృష్టి పడుతుంది. అందరి దృష్టి ఏంటిటా ఇంటి యొక్క మహత్యం అంటే సంథింగ్, టేక్ ఇట్ కన్సిడరేషన్. సో అది జ్ఞానంతో వెలిగినటువంటి దాని మీద వీళ్ళందరూ ఆధారపడుతుంటారు. వీళ్ళందరూ ఏదో రూపాయన వాడిని టచ్ చేస్తారు. నేను బిజినెస్ వాడి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ప్రతి వాడికి ఉండకపోవచ్చు, కానీ జ్ఞానం అనేటువంటిది పొందడానికి ప్రతివాడు కూడా ఏదో రూపాయన వాడిని పొందడానికి వీడు చూస్తుంటారు. అదే అనమాట. సో మకరం అంటుండేది జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది కదా. సో అందుగురించి మకర రాశి రూల్ చేస్తుండేటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో దాని మీద మిగిలిన దేశాలన్నీ ఏదో ఒక కన్ను వేసి ఉంచుతుంటారు. వాటి పాటికి వాళ్ళు జీవిస్తుంటారు. అయినా మకర రాశి ఏ దేశంకి రూల్ చేస్తుందో ఆ దేశం మీద ఒక కన్ను వేసి ఉంచుతాడు. ఒక మిత్ర రూపమైన శత్రు రూపమైన మీ ఇష్టం, ఏదో ఒక రూపమైన వాడు కన్ను ఉంటుంటుంది ఆ దేశం మీద. అది ఒక హయ్యర్. అదే క్రైసిస్ ఆఫ్ డిస్ట్రక్షన్ అన్నది. ఏ క్రైసిస్ ఆఫ్ ఇనిషియేషన్ ప్లస్ ఏ క్రైసిస్ ఆఫ్ డిస్ట్రక్షన్ related primarily to the mental kingdom, paralleled by a crisis of mental perception. సో మనకి మకర రాశి ఏం చేస్తుందంటే క్రైసిస్ ఆఫ్ ఇనిషియేషన్ ఇస్తుంటుంది, క్రైసిస్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఇస్తుంటుంది. వీడిని టచ్ చేసినటువంటి వీడికి ఇనిషియేషన్ అనేది పొందుతుంటాడు. ఏ క్రైసిస్ ఆఫ్ డిస్ట్రక్షన్ అనిపిస్తుంటుంది. కొందరికి వీడి మీద ఎలా బాంబేద్దామని చూస్తుంటాడు, లేదా కొందరికి ఈ దేశంలో వచ్చినటువంటి జలములు మనం తీర్థంగా స్వీకరిద్దాం అటువంటిదిగా ఉంటుంది. రెండింటిగాను అది మకర రాశి యొక్క విశిష్టత. తర్వాత ఈ క్రైసిస్ ఆఫ్ మెంటల్ పర్సెప్షన్ ఏం చేస్తుందంటే మనకు మకర రాశి క్రైసిస్ ఆఫ్ మెంటల్ పర్సెప్షన్ అంటే వీడి యొక్క మెంటల్ పర్సెప్షన్ ఉన్నటువంటి స్థితి కన్నా కొంత హయ్యర్ స్థితి అంటున్నది అందిస్తుంది. అది మంచిగాను వినియోగపడచ్చు, అది చెడుగాను వినియోగపడచ్చు. రెండింటిగాను క్రైసిస్ ఆఫ్ మెంటల్ పర్సెప్షన్ బై ప్రెసిపిటేటెడ్ బై మెర్క్యూరీ. It is this mental perception plus world participation in the crumbling of the mountain load of karma. Mental perception plus world participation. Crumbling of the mountain load of karma. కర్మ అంటే మౌంటైన్ లోడ్గా ఉందండి. అంటే నిజానికి వీడు అప్పు తీర్చుకోవాల్సింది ఎంత ఉంది? చాలా ఉంది. నేను చిహ్నంగా మనకి ఏమని చెప్తారు, ఆయన చాలా అప్పు పడ్డాటండి, అందురించి ఈ కలియుగం అంతా కూడా అప్పు తీరుస్తుంటాట ఆయన అంటుడుగా మనకు చెప్తారు. ఏంటి అంటే అప్పు అంటే కనుక ఒకటే, ఈ అంటే ఇక్కడ ఏమన్నారంటే మనకి ఇట్ ఈస్ ది మెంటల్ పర్సెప్షన్ ప్లస్ వరల్డ్ పార్టిసిపేషన్ ఇన్ ద క్రమ్లింగ్ ఆఫ్ ది మౌంటైన్ లోడ్ ఆఫ్ కర్మ. ఈ అప్పు తీర్చాలంటే అందరం వెళ్ళి అక్కడ హుండీలో డబ్బులు వేయాలంటండి. అందరం హుండీలో అలా ధనం వేస్తుంటే ఆయన అప్పు తీరుతుందట. అంటే ఏంటి అర్థం? మనందరి యొక్క కర్మ ఏదైతే ఉందో, ప్రతివాడి యొక్క కర్మ అనేటువంటిది ఉంది కదా, ఇదంతా కూడా ఒకే ఒక జగత్ కర్మలో ఇదంతా కూడా భాగంగా ఉంది.
వీడి కర్మ జగత్ కర్మతోడు వీడు అనుసంధానం చెంది ఉన్నప్పుడు అప్పుడు వీడు చక్కగా ఉత్తమైనటువంటి దానిలోకి వీడు వెళతాడు. అది ఇక్కడ రహస్యం. అందుగురించి కొండ మీద ఉన్నటువంటి వాడికి అప్పుపడ్డట అంటే ఏంటి? అప్పుపడటం అంటే ఏం లేదు, ఒక లోడ్స్ ఆఫ్ కర్మ అంటున్నది ఉంది. అంటే నిర్వహించవలసినటువంటి కార్యక్రమం చాలా హయ్యర్గా ఉంది. దానికి ఎంతమంది వెళ్ళి ఆ కర్మలో భాగంగా పొందితే ఇంకా అంత పొందడానికి ఇంకా అంత ఉంటుంది. లోడ్స్ ఆఫ్ కర్మ అన్నది అంటే భూమి మీద చరించుతూ ఉన్నటువంటి వాడు మకర రాశి వాడికి ఏం చేస్తుందంటే వెనక ఎవడైతే కొండకు వెళ్ళి వస్తుంటాడో వాడికి ఇంకా కాస్త ఏదైనా సరే ఒక మంచి పని చేద్దాం, ఇంకేదైనా చేద్దాం అంటే భావం వాడికి కలుగుతాం. ప్రతిదీ మంచి పని అని అంటున్నాడు. వాడు ఏది చేసినా సరే 10 మందికి వినియోగపడేటువంటి పని వాడు చేస్తాడు. మొదట స్వలాభాపేక్షగా చేస్తుంటాడు. అదేనా ఒక మంచి పని అని అనుకోండి. ఏదో వాడు స్వలాభాపేక్షగా చేయకూడదండి అలా అంటారేంటి అని అనుకోకండి. ఒక బిజినెస్ చేస్తున్నాడు, బిజినెస్ చేసినటువంటి వాడికి ఇంకో బిజినెస్ చేద్దాం అనిపిస్తుంది, ఇంకో బ్రాంచ్ పెట్టాలనిపిస్తుంది. అంటే లోడ్స్ ఆఫ్ కర్మ అంటున్నది. మొదట అలా పనిచేస్తుంటాడు. వాడికి ₹1,00,000 లాభం వచ్చింది, 10,000 ఎవడు చెప్పకుండానే వాడు తెచ్చి అక్కడ హుండీలు వేసేస్తున్నాడు వాడు. అంటే ఏంటి? వాడు చేస్తున్న పనిలో కొంత భాగం పరమాత్మకి సమర్పణగా చేసేస్తున్నాడు. సో ఇలా చేయడం అంటుండే దానివల్ల ఏమవుతుందంటే మకర రాశి వలన ఏం చేస్తుందంటే ఒక దివ్యమైనటువంటి కార్యక్రమం అంటే మకర రాశి లీడ్ చేస్తుంది. అందుగురించి ఏ ప్రపంచంలో ఏ మూల ఉన్నవాడు సరే వాడికి ఒకసారి కొండకు వెళ్ళాలన్నటువంటి భావం, వాడికి ఒకసారి భారతదేశం గురించి విన్నాడంటే డెఫినెట్లీ వాడి మైండ్లో ఒకసారి కొండకు వెళ్ళాలన్నటువంటి భావం వాడికి వచ్చేస్తుంది. ఎందుకంటే కనుక కర్మ అనేటువంటి దాంట్లో వాడు భాగస్వామ్యం అవుదా అన్నటువంటి థాట్ వాటిలో స్టార్ట్ చేస్తాడు భగవంతుడు ఆ రూపేణ. అది మకర రాశి లీడ్ చేస్తుంటుంది. అది లోడ్స్ ఆఫ్ కర్మ అన్నారు. లోడ్ ఆఫ్ కర్మ, క్రంబ్లింగ్ ఆఫ్ ద మౌంటైన్ లోడ్ ఆఫ్ కర్మ అన్నారు. ఇంకొకటి ఏంటంటే వీడు విచ్ హెరాల్డ్స్ ద విజన్ ఆఫ్ ది న్యూ డే ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది మౌంటైన్. ఎప్పుడైతే వీడు ఇది వెళ్తాడో వీడికి కర్మ ప్రక్షాళనం అయిందండి అంటారు. అందుగురించి వీడి యొక్క సొంత కర్మ అంటున్నది ఉండదు, వాడు జగత్ కర్మలో వీడు భాగం విప్పుతాడు. అప్పుడు వీడికి న్యూ విజన్ అంటున్నది అందేవాడు. కొండగళ్ళు వచ్చాట, కొండగళ్ళిన ప్రతివాడికి వాడికి ఉన్నటువంటి కష్టం పోతుంది కదా. కష్టం పోవడం అంటే ఏంటి? వాడి యొక్క ఇండివిజువల్ కర్మ అంటే తగ్గిపోతుంది, వాడు జగత్ కర్మలో వాడు భాగం పొందుతూ ఉంటాడు, తెలియకుండా అలా మార్పు చెందిపోతుంటాడు. దానివల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అంటే న్యూ డే ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది మౌంటైన్ విచ్ heralds the vision of the new day. Here in pictorial language I have endeavored to indicate the three streams of energy which meet in the center called humanity, involving therefore the active intelligence of man latent in the human center, the initiatory activity of Capricorn, the illumining radiance of Mercury. Active intelligence of man latent in the human center. మొత్తం హ్యుమానిటీకి సంబంధించినటువంటి దాన్ని ప్లానెట్ లోగోస్గా చెప్తాం. సో వాళ్ళల్లో మొత్తం హ్యుమానిటీలో యాక్టివ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ మ్యాన్ అంటున్నది ఒక సెంటర్ ఉంటుంది. మొత్తం మానవ జాతికి సంబంధించినటువంటి సెంటర్స్ ఈ భూమి మీద పనిచేస్తుంటాయి. సో వాటిలో యాక్టివ్ ఇంటెలిజెన్స్ సెంటర్ అంటున్నది ఒకటి స్టిమ్యులేట్ అవడం, అంటే ఆ సెంటరు తర్వాత మెర్క్యూరీ, క్యాప్రికార్న్ ఈ మూడు కలిసి ఒక ట్రయాంగిల్గా ఫామ్ అవుతాయి. దానివల్ల ఏంటంటే కనుక వెళ్ళొస్తుండడం, కొండ మీదకి వెళ్ళొస్తుండడం అంటే జరుగుతూ ఉంటే ఉదాహరణకు 10 మంది ప్రతి సంవత్సరం కొండకి వెళ్ళొస్తున్నారు అనుకోండి. భూమి మీద జీవిస్తున్నటువంటి వాడికి 11వ వాడికి కూడా కొండకి వెళ్ళాలనే భావం వాడికి అందుతూ ఉంటుంది. ఇది ఒక అంతర్రహస్యం. ఇది వీడు 10 మందికే ఆ భావం అంది నిలిచిపోతారని అనుకోకండి. ఉదాహరణకి ప్రతి సంవత్సరం ఏదో వైకుంఠ ఏకాదశికి వాళ్ళు ఏదో అలా కొండకి వెళ్ళొస్తారట. ఆ బస్సు వేసుకుని వాడు ముందు 10 మంది వెళ్ళేవారట. మరి 10 ఏళ్ల తర్వాత కూడా 10 మంది వెళుతున్నారు కాదండి, 10 ఏళ్ళు అడిగి మేము 50 మంది వెళుతున్నామండి అంటాడు వాడు. ఏం జరుగుతుంటుందంటే ఈ 10 మంది వెళ్ళినటువంటి మైండ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్ అనుకుంటుంది ఈ ప్లానెటరీ సెంటర్లో అది బాగా స్టిమ్యులేట్ అవుతుంటుంది. స్టిమ్యులేట్ అవుతుండేకి 10 మందితో పాటు ఇంకో ఇద్దరు చేరుతుంటారు, 10 మంది చేరుతుంటారు, అలా నెంబర్ పెరుగుతూ ఉంటుంది భూమి మీద. అది ఇక్కడ రహస్యం. దిస్ కాంబినేషన్ ఆఫ్ ఎనర్జీస్ ప్రొడ్యూస్ ఏ ట్రిప్లిసిటీ ఆఫ్ యాక్టివిటీ ఆఫ్ సుప్రీం ఇంపార్టెన్స్ టుడే. దానివల్ల ఆ సెంటర్ అంటుంటుంది అలా స్టిమ్యులేట్ అవుతుంటుంది. స్టిమ్యులేట్ అయినటువంటి వాడికి మెర్క్యూరీ అనేటువంటి వాడు ఏం చేస్తాడు? ఒక హయ్యర్ ప్రిన్సిపల్ తోటి అనుసంధానం చెంది చేస్తుంటాడు. క్యాప్రికార్న్ అనేటువంటిది పైనుంచి ఆ వేరే అనేటువంటిది భూమి మీద ఉన్నటువంటి వాడికి అందిస్తుంటుంది. ఈ మూడు ఒక ట్రయాంగిల్గా ఫామ్ అవుతుంటాయి ఇప్పుడు.
ఉదాహరణకు 50 మంది కూర్చొని గ్రూపులు చేసుకుంటున్నారు మొట్టమొదటిసారి. తర్వాత 4వ సంవత్సరం ఏడుకో 10వ సంవత్సరం ఏడుకో 50 మంది కాస్త 100 మంది అయ్యారు, 200 మంది అయ్యారు, 500 మంది అయ్యారు. ఎలా అయ్యారు? ఈ నెంబర్ ఎలా పెరిగిందని అంటే యాక్టివ్ ఇంటెలిజెన్స్ సెంటర్ అన్నటువంటిది ఒకటి ఉందండి దీనిలో. అది స్టిమ్యులేట్ అవ్వడం అన్నటువంటిది వీడు 10 మంది ఇలా ప్రార్థన చేస్తుంటే అది అలా స్టిమ్యులేట్ అవుతుంది, రాగి చెంబుని తోయినట్టుగా. ఆ సెంటర్ ఇలా స్టిమ్యులేట్ అవుతుండేటికి ఇంకొందరికి అక్కడికి వెళ్ళాలనేటువంటి భావం వాళ్ళకి కలుగుతుంది, సహజంగా వాళ్ళకి కలుగుతుంది. మనం చెప్పకపోయినా వాళ్ళకి అనిపిస్తుంది. మీరు చూసుకోండి కావాలంటే. మేము కూడా వస్తామండి అని అంటారు. లేదా రోడ్డు మీద పోతున్నటువంటి ఎవడో తొంగి చూస్తాడు. ఎంత మనం కట్టెలు లేసి చేసేసిన ఉదాహరణకి ఇప్పుడు ఏదో రూపాయినా అది పొందుదామని చూస్తున్నాడు. ఎందుచేతంటే ఆ వెలుగుకి సంబంధించిన రహస్యం ఇది. అదనమాట ఇక్కడ. సో దిస్ కాంబినేషన్ ఆఫ్ ఎనర్జీస్ ప్రొడ్యూసర్స్ ఏ ట్రిపుల్ అది. ఇది థర్డ్ ట్రయాంగిల్ గురించి ఇప్పుడు చెప్పేశారు. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ ట్రయాంగిల్. Triangle 2 has been called the triangle of the advanced man. It is associated with the kingdom of souls, with the fifth kingdom in nature, and it is related to the fourth, and is this triplicity of force which playing on triangle there attracts out of it those units of energy which, as a result of the activity of Capricorn, Mercury, and humanity, are ready to come under hierarchical influence and to be swayed consequently by different streams of force to those hitherto evoking the response. ఈ మూడు ఒక ట్రయాంగిల్గా ఫామ్ అయినటువంటి వాడికి సెకండ్ ట్రయాంగిల్ వాళ్ళు స్టిమ్యులేట్ అవ్వడం జరుగుతుంది. ఈ మూడు ఒక ట్రయాంగిల్గా ఫామ్ అయ్యి ఇలా తిరుగుతుండేడికి సెకండ్ ట్రయాంగిల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్కి వీళ్ళు దగ్గరగా వెళుతుంటారు. చోట్లో మనకు తెలియకుండా ఎంతో ఎనర్జీస్ అనండి, లేదా దివ్య చైతన్యం అనండి, పదాలు ఏదైనా మీ ఇష్టం, మనకు అర్థమైనటువంటి పదాలు వాడుకోవచ్చు అక్కడ, పర్వాలేదు. అది పనిచేస్తుంటుంది అన్నమాట. అంటే హ్యుమానిటీ అన్నటువంటి వాళ్ళకి మెర్క్యూరీ, క్యాప్రికార్ ఈ రకంగా ఇన్ఫ్లుయెన్స్ అంటున్నది చేస్తూ తద్వారా ఏమవుతుంటుంది, నెక్స్ట్ నెమ్మది వీళ్ళు హైరార్కీకి దగ్గరగా వీళ్ళు వెళ్తుంటారు. అది ఇక్కడ జరిగేటట్టు. అందుగురించి 4 సార్లు 10 సార్లు కొండ మీదకి వెళ్ళినటువంటి వాడు నెక్స్ట్ ఏం చేస్తాడండి? వాడు ఓ మంచి సాధకుడు లేదా ఒక మంచి గురువుని వీడు ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు, లేదా వాడిని వీడు సేవిస్తాడు, లేదా వాడిని వీళ్ళు వెళ్ళి కడుస్తాడు. వాడేం చేస్తాడు? వీడికి దైవ దర్శనం అనేది కల్పింపబడినటువంటి వాడికి వీడికి కావాల్సినటువంటి సర్దుబాట్లు ఏమేమి చేసుకోవాలి, ఎలా జీవించాలి, ఏమిటి, ఇలాంటి రహస్యాలన్నీ వాడిస్తుంటాడు. నెక్స్ట్ పాయింట్ అంటే ఈ 3 స్టిమ్యులేట్ అయినటువంటి వాడు నెక్స్ట్ హైరార్కీతో ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు అనేటువంటి పాయింట్స్ ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది సెకండ్ ట్రయాంగిల్. సెకండ్ ట్రయాంగిల్ అనేటికి స్పైసెస్, యురేనస్, హైరార్కీ ఈ మూడు ఒక ట్రయాంగిల్ అని చెప్పారు. అది వీడి మీద ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? వాడు అడ్వాన్స్డ్ మ్యాన్, వీడు మామూలు వాడు కాదంటే మంచి సాధకుడుగా చక్కగా ఉంటున్నటువంటి, ఎందుకంటే మకర రాశిలోనే ఒక ఇనీషియేషన్ అటువంటి పొందినటువంటి వాడు. అంటే మీరు మొత్తం మానవ జాతిని మీరు 100 మంది అనుకుంటే అందులో 70-80% వరకు ఈ థర్డ్ ట్రయాంగిల్ అయిపోతారు. మిగిలిన 20 మందిలో ఒక 15 మందో ఏదో ఈ కోవకు వస్తారు నెక్స్ట్ దీనికి స్టిమ్యులేట్ అవ్వడానికి. అది చెప్తున్నారు. Pisces is particularly potent at present in the life of humanity, owing to its being the sign which is now passing out of influence as we progress upon the great wheel of the zodiac. అది Pisces అంటే మేన రాశి అన్నటువంటి యొక్క ప్రభావం మానవ జాతి మీద పడుతుంది. ప్రస్తుతం మీనయోగం అంటే దాటిపోయాం, ప్రస్తుతం కుంభయోగంలో ప్రవేశించాం, కానీ మీనయోగం దాటంగానే ఇంకా దాని ప్రభావం అలా ఉంటూ ఉంటుంది. అది మనకు చెప్పారు కదా, 500 years అని చెప్పారు కదా. కుంభయోగం ప్రారంభమైన 500 years దాకా మీనయోగం యొక్క ప్రభావం మానవుల మీద పనిచేస్తుంది. కుంభయోగం యొక్క వెలుగు కూడా ఉంటుంది, మీనయోగం యొక్క వెలుగు పూర్తిగా వెళ్ళిపోవడానికి 500 years పడుతుంది అన్నట్టుగా చెప్పారు. ఇట్ ఈస్ అది it is this sign with its combination of energies which has produced such a potent vibratory activity in humanity that it can successfully and eventually enact the role of the world savior of this salvation. Pisces is the sign. World savior. The world savior. He is coming. The world savior is coming. He comes through degrees. He is the star of the Virgin who is in charge of Chala. The world savior. అంటే భూమిని రక్షకుడు అటువంటి వాడు దిగి రావడానికి సమయం ఆసన్నమైంది. భూమి మీద రక్షకుడు అన్నారు. ఆఫ్ దిస్ సాల్వేషన్ Pisces ఇస్ ద సైన్. దానికి
మేన రాశి అంటున్నది ప్రధానంగా చెప్పారు. Pisces is also the sign of death, as you know, and in its death aspect, we see the Pisces correspondence to the first aspect, the destroying aspect of the Logos. This death aspect is naturally active at the close of the Piscean age and is consequently bringing about the present death of form in all the three worlds. Death of form in all the three worlds. Piscean ఏం చేస్తుంది? డెత్ ఆఫ్ ఫారము, డిస్ట్రక్షన్, ఇదంతా అందిస్తుంటుంది భూమి మీద ఉన్నటువంటి వాడికి. సో భూమి మీద ఉన్నటువంటి వాడికి వరల్డ్ సేవియర్ ఏం చేస్తారు? ఫస్ట్ డెత్ ఆఫ్ ఫారం అంటుండేది అందిస్తారు. బియాండ్ ఫారం నువ్వు ఉన్నావు అంటుండే ఇనిషియేషన్ ఇచ్చేటువంటి వాడు మేన రాసేవాడు. అంటే ఈ త్రీ ఆస్పెక్ట్స్ నువ్వు కాదు అంటుండే టీచింగ్ ఇచ్చేటువంటిది మేనయోగం. అలా అంటే అది ఈశ్వర తత్వం, దాన్ని లయా స్టేట్ అంటారు. ప్రళయం వేరు, లయం వేరు అంటారు. కరిగిపోతాడు పూర్తిగా. మంచి మొక్కగా ఉంటుంటాడు, పూర్తిగా కరిగిపోతాడండి. ఈశ్వర సన్నిధానము అన్నటువంటి దాంట్లోకి వీడు వెళ్ళిన తర్వాత ఇంకా వీడు ఉండడం అంటున్నది ఉండదు. ఆ ఈశ్వరుడే ఉంటాడు. కాశీలో వాడు చేసేటువంటి ఆ పూజ కానీ అది కానీ మీరు అలా సప్తఋషి హారతిని ఇలా అలా మెర్జ్ అయిపోతాడు ఇక్కడ పెళ్ళిడికి. జస్ట్ హీ మెర్జ్. అది జరుగుతున్నాడు. అంటే లయస్థితి అంటుండేది అందించేటువంటిది మేన్ రాశి. ఆ మేన్ రాశి యొక్క ప్రధానంగా ఏంటంటే కనుక డెత్ ఆస్పెక్ట్ ఇన్ ద త్రీ వరల్డ్స్ అన్నారు. ద డెత్ ఆస్పెక్ట్ ఈస్ న్యాచురల్లీ యాక్టివ్ అట్ ద క్లోజ్ ఆఫ్ ది పిసియన్ ఏజ్. క్లోజ్ ఆఫ్ ది పిసియన్ ఏజ్ అవుతుండేటికి డెత్ ఆస్పెక్ట్ అంటుండేది ఎక్కువగా ప్రభావం చూపుతుంటుంది. లోవర్ లెవెల్లో అండర్స్టాండ్ చేసుకోవడానికి ఏంటంటే ఎక్కువ మంది చనిపోవడంగా మనం చెప్తాం. హయ్యర్ లెవెల్గా అండర్స్టాండ్ చేసుకోగలిగినటువంటి వాడికి ఏంటంటే ఫిజికల్ ఆస్పెక్ట్, మెంటల్, ఈ మూడు డెత్ ఆస్పెక్ట్గా చెప్పబడతాయి. ఆ మూడింటిని పైన ఉన్నటువంటి వాళ్ళలో వీడు తీసుకెళ్ళిపోతుంది. స్పైసెస్ ఈ మూడింటి అందరూ డెత్ ఆస్పెక్ట్ అంటుండేది పెట్టేస్తుంది. అంటే ఆ మూడిట్లో వీడు ఏమాత్రం ఉండడు. అంటే వీడి కంచం పెట్టి వీడు పంచపక్ష పర్వాన్నాలు భోజనం పెట్టారు. రోజు స్వామీజీ మీ యొక్క అనుగ్రహం అంటూ భోజనం పెట్టారు, బాగుంది. మర్నాడు ఏదో ఆయన మంత్రాలు ఇచ్చలేదో పని చేయలేదు, మొత్తం వాడిని తిట్టేసి శుభ్రంగా ఏది పెట్టకుండా ఏదో రెండు పళ్ళు ఏదో వాడు పెట్టి వెళ్ళిపోయాడు. వీటిలో ఏం మార్పు ఉండదు అస్సలు. మొదటి రోజు పంచపక్ష పర్వాన్నాలు పెట్టినప్పుడు ఇవన్నీ అశాశ్వతం, ఇలాంటి వాడిని ఎంతోమందిని చూసాం, ఇలాంటి వాగడు. ఏది పెడితే అది పరమాత్మ స్వరూపంగా వాడు స్వీకరిస్తారు, తినేస్తారు. మర్నాడు ఏమీ లేదు, రెండు అరటిపళ్ళు చేతులు పెట్టి వెళ్ళిపోయాడు వాడు. ఆ రెండు అరటిపళ్ళు కూడా చక్కగా తినేస్తాడు. అంటే అప్పుడు ఏ మనసు ఉంటుందో ఇప్పుడు అదే మనసులో ఉంచేటువంటి స్థితి అందించేది స్పైసెస్ మేనం. అది చెప్తున్నారు ఇక్కడ. డెత్ ఆఫ్ ఫార్మ్ ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్ అది. సో ఆ రకంగా ఇస్తుంటుంది స్పైసెస్. నెక్స్ట్ యురేనస్ ఏం చేస్తుంటే, యురేనస్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ అకల్టిజం ఫర్ ఇట్ వేల్స్ దట్ విచ్ ఈస్ ఎసెన్షియల్. ఇట్ హైడ్స్ దట్ విచ్ మస్ట్ బి డిస్కవర్డ్ అండ్ at the right moment it transmits knowledge of the hidden mystery. యురేనస్ గురించి ఇది ఒక డెఫినేషన్గా రాసుకొని బట్టి పట్టండి, తప్పలేదు. ఎందుకంటే ఈ పాయింట్స్ మీకు ఈ గ్రంథంలో చెప్తే ఎక్కడ దొరకదు. యురేనస్ గురించి అంత చక్కగా 4 లైన్లు ఆయన ఇచ్చారు. యురేనస్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ అకల్టిజం ఫర్ ప్లానెట్ ఆఫ్ అకల్టిజం. యురేనస్ అంటే ఏంటంటే కొద్ది గొప్ప సాధన చేసుకుందాం అన్నటువంటిగా కూర్చొని సాధన చేసుకుంటూ ఉంటున్నటువంటి వాడు కొంచెం సాధన చేసుకుంటూ ఇదంతా మనకు మెర్క్యూరీ ఏ రకంగా పనిచేస్తారో చెప్తారు. అది దాటి ఉన్నటువంటి వాడి మీద ప్రభావం చూపించేటువంటిది యురేనస్. మామూలు వాడి మీద ప్రభావం చూపుతుందని మాత్రం అనుకోకండి. సాధకుడు వాడికి అప్పుడు టీచింగ్ ఇస్తున్నాడు. బాగా చదువుకున్నవాడు, సైన్స్ కెమిస్ట్రీ బాగా చదువుకున్న వాడికి రేడియో యాక్టివ్ సబ్జెక్ట్ టీచింగ్ ఉంటుంది. మామూలు వాడికి ఏదో ఉంటుంది అంతే. కనుక యురేనస్ ఏం చేస్తారంటే ప్లానెట్ ఆఫ్ అకల్టిజం అన్నారు. ఇట్ వేర్స్ దట్ విచ్ ఈస్ ఎసెన్షియల్. ఇది ఏదైతే ఎసెన్షియల్లో దాన్ని అలా కప్పి ఉంచుతుంది. నేను కనుక కప్పి ఉంచిన దాని మీద దృష్టి ఎక్కువ పడుతుంటుంది. జాగ్రత్త తెలుసుకోండి. ఈ గదిలో ఉదాహరణకు 10 వస్తువులు ఉన్నాయి. ఒక దాని మీద ఊరికే మీరు మీ ఇంటికి వారిని వచ్చిన ఊరికే అంటే ఎక్స్పీరియన్స్ చేసి చూడండి. హాల్లో అన్ని వస్తువులు పెట్టండి, ఓ దాని మీద ఒక ఖర్చీఫో ఒక బట్టో వేసి పెట్టండి. అందరూ వచ్చి ఫస్ట్ ఏమంటారంటే ఏంటంటే అది కప్పి ఉంచారని అడుగుతారు, కానీ అబ్బాయి ఇది బాగుంది ఇవన్నీ మాట్లాడి వెళ్ళిపోరు మనతో. కప్పి ఉంచిన దాని మీద దృష్టి పెడుతుంటుంది. అది ఒక రహస్యం. సో దట్ విచ్ ఈస్ హిడెన్ అన్నారు, విచ్ ఈస్ డిస్కవర్డ్, విచ్ ఈస్ ఎసెన్షియల్. ఇట్ వేల్స్ దట్ విచ్ ఈస్ ఎసెన్షియల్, ఇట్ హైడ్స్ దట్ విచ్ మస్ట్ బి డిస్కవర్డ్. ఏదైతే డిస్కవర్ చేయాలో దాన్ని దాచి ఉంచుతుంది అన్నమాట. వీడు ఇలా వెతుకుతుంటాడు పిల్లవాడు.
ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలంటుంటుంది. అలా తండ్రి, ఆఫీస్ నుంచి వచ్చినటువంటి తండ్రి ఒక జేబులు అలా తీస్తుంటాడు, జేబులో చీటీలు తీస్తుంటాడు. ఎందుకంటే వాడికి కావాల్సింది ఏదో ఉంది లోపల, అది వెతుక్కుంటూ ఉంటాడు. ఏమో అవి తీస్తుంటాడు, ఇవి తీస్తుంటాడు, పడేస్తుంటాడు. వాడికి కావాల్సింది ఏదో అది ఉంటుంది, అది తీసుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అది దాచి ఉంచడం చేత వాడిలో వెతుకులాట అంటున్నది ఉంటుంది. అది తీసుకొచ్చి చేతులు డైరెక్ట్గా పెట్టేశాడు అనుకోండి, దాని గురించి ఆలోచించడం ఉండదు. ఎప్పుడైతే దాని గురించి ఆలోచించడం ఉండదో దాన్ని పొందలేడు. ఎప్పుడైతే దాని గురించి ఆలోచిస్తాడో అది వీడు పొందడానికి సహాయపడుతుంది. అది బాగా తెలుసుకోండి. ఏదైతే కప్పి ఉంచుతారో దాని గురించి ఆలోచిస్తాడు, ఇది నాకు అదేదో కావాలి, అదేదో కావాలి, అదేదో కావాలి అంటుంటుంది, ఆలోచిస్తాడు. కాబట్టి అది వీడు పొందడానికి అర్హత అంటున్నది అక్కడ అందిస్తుంది. దట్ విచ్ ఈస్ ఎసెన్షియల్, that which must be discovered, and at the right moment it transmits knowledge of the hidden mystery. It transmits knowledge of the hidden mystery అన్నారు. హిడెన్ మిస్టరీ ఏదైతే ఉందో అంటే తెర తొలగింపు, యాక్సెస్ అన్వీల్డ్ అంటుంది వీడు. అది చేసి ఇచ్చేటువంటి వాడు యురేనస్. అది మనకి చేస్తాడు అన్నమాట యురేనస్. టుడే ఫర్ ది మాస్ ఆఫ్ మెన్ అకల్టిజం ఈజ్ నాన్ ఎగ్జిస్టెంట్. For the mass of men, occultism is non-existent. For the aspirant and the disciple, occultism is rapidly becoming a source and system of revelation as they penetrate into the wisdom of the hierarchy. మిగిలిన వాళ్ళకి దైవము, దివ్యము, పరమాత్మ, పరమ గురువులు ఇవన్నీ సుత్తి టైం వేస్ట్, పక్కబడేయండి అవన్నీ అంటాడు. సాధకుడుగా ఉన్నటువంటి వాడికి అదే మెయిన్, మిగిలినంత పక్కబడేయండి అంటాడు వీడు. దీని గురించి ఇంకొంచెం వివరణ నెక్స్ట్ క్లాస్లోకి వెళ్దాం మనం. అప్పుడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.